బస్సుల ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం గ్యారంటీ మహాలక్ష్మితో మళ్ళా ఇక్కడ అన్నీ తీసుకుంటారండి. మేము 200 విద్యుత్ ఇస్తున్నాము, 500 సిలిండర్ ఇస్తున్నాము, 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము, ఉచిత బస్సు ఇస్తున్నాము. అయినా సరే వాడుకునే వాళ్ళు ఎవరు రాదు, మనం పాడుకొని పోవడం. దీన్ని ఎవరు చేయాలి? మీడియా వాళ్ళు వాళ్ళకి చేరేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కరెక్ట్. ఈరోజు చర్ల మండలంలోని మన ఎంపీడీఓ గారి పర్యవేక్షణలో ఈ కళాజాత జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తయ్యే సందర్భంలో ఇక్కడ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం అమలు చేసేటటువంటి పథకాలని కళాజాతాల ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి మనం ఉచిత బస్సు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు మన ఆరోగ్యశ్రీ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్లు విద్యుత్ లోపు కాల్చుకునే వాళ్ళందరూ కూడా ఉచితంగా మనం విద్యుత్ ఎన్నో ప్రభుత్వం జరుగుతుంది. అదేవిధంగా త్వరగా వచ్చింది, సర్వే అయిపోయింది. ఆ సర్వేకి సంబంధించిన డేటా ఎంట్రీ నడుస్తుంది. సర్వే డేటా ఎంట్రీ పూర్తి కాగానే ఇక్కడ ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ. నిన్న మనం 2 లక్షల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ మహబూబ్ నగర్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కొక్క స్కీమ్ని అమలు చేయడం కోసం ఒక్కొక్క ప్లాన్ తయారు చేస్తుంది. అదేవిధంగా అంబేద్కర్ విద్యానిధి కింద 20 లక్షల రూపాయలు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ ఇస్తున్నారంటే అది ఎవరికీ తెలియట్లేదు. మీరు స్క్రోలింగ్లో చూస్తే ములుగు నుంచి వస్తుందండి స్క్రోలింగ్. మీరు అప్లై చేసుకోండి, 20 lakhs ఇస్తాము, అమెరికా పోయి చదువుకోండి అని చెప్పి ఒక ములుగు మారుమూల జిల్లాతో స్టోరీ. దాన్ని ఎవరు ఇక్కడ వాడుకోండి. నా బామ్మటి కూతురు వాడుకుందని ఇప్పుడు ఆమె అమెరికాలో అందరూ వాడుకోవాలి. ప్రభుత్వ స్కీములు వాడుకోవడం దానికే మేము ఉన్నాము, మీకోసం మేము ఉన్నాము. దాంతోపాటు 2500 పెట్టుబడులకు ఇచ్చేటటువంటి స్కీము కూడా పథకానికి కూడా ప్రభుత్వం ప్లానింగ్ చేస్తుంది. నిధుల సౌలభ్యతను బట్టి, నిధుల లభ్యతను బట్టి ఒక్కొక్క స్కీము అమలు చేసుకుంటూ వస్తారు. ఇప్పుడు పూర్తయింది 12 నెలలేనండి, ఇంకా సమయం ఉంది. వాళ్ళకి 5 సంవత్సరాల సమయం ఉంది ప్రభుత్వానికి. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఏమైతే కోరుకున్నారో, ప్రభుత్వం ఏదైతే వారు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేరుస్తారని, ఆ నెరవేర్చే దాంట్లో అధికారులుగా మా భాగం కూడా 100% మేము అమలు చేసి చూపిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజన, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజన, ఇచ్చింది సంక్షేమ